అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరితో ఒక చాలా పెద్ద విషయం పంచుకోవాలని వచ్చాను. ఇది నేను ఎప్పుడో చెప్పాలని అనుకోని కూడా చెప్పలేక ఏడుస్తానేమో అన్న భయంతో డిలే చేశాను. మన అందరికీ చాలా ఇష్టమైన, నా ప్రాణమైన మా అమ్మమ్మ ఇప్పుడు మన మధ్యలో లేదు. కొన్ని నెలల క్రితం మా అమ్మమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. హాస్పిటల్లో చేర్పించాము, కానీ ఏ ఉపయోగం లేకుండా అయింది. డాక్టర్లు తమ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తే మేము మా వంతు ప్రయత్నం చేశాము. దేవుణ్ణి కోరుకుంటూ పూజలు చేస్తూ అన్నీ ట్రై చేశాము. కానీ ఒకరోజు డాక్టర్స్ చెప్పిన నిజాన్ని మేము దిగమింగుకోక తప్పలేదు. అదేంటంటే అమ్మమ్మ మళ్ళీ ఇదివరకటిలా మాట్లాడలేదు, నడవలేదు, తినలేదు. వయసు రీత్యా తన శరీరం ట్రీట్మెంట్కి సహకరించట్లేదు అని చెప్పారు. ఇక చేసేది లేక మేము ఇంటికి తెచ్చేసుకున్నాం. ఉన్నన్ని రోజులు మా మధ్యలోనే బ్రతుకుతుంది అని హాస్పిటల్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చేసుకున్నాము. ఉన్నన్ని రోజులు తనకి ముక్కులో ఫుడ్ పైప్ వేశారు. అందులో నుంచి ఫ్లూయిడ్స్ వెక్కిచ్చారు. మా పిన్ని, పెద్దమ్మ, ఇంకా అమ్మమ్మ టోటల్గా 4 నెలల వారం రోజులు మా మధ్యలో ఉంది. మొన్న నవంబర్ 7వ తారీఖు రాత్రి 8:30కి కాలం చేసింది. ఈరోజు కూడా ఆ మంచం వేసిన చోటును చూస్తుంటే ఆ అమాయకమైన కళ్ళతో నవ్వుతున్న మా అమ్మమ్మే గుర్తొచ్చి హృదయం బరువెక్కుతుంది. మీ అందరూ అమ్మమ్మ వీడియోలు చూసి కమెంట్స్లో ఇచ్చిన ప్రేమ మరువలేనిది. ఈ షార్ట్ అమ్మమ్మ కోసం ఒక చిన్న జ్ఞాపకం. అమ్మమ్మ, నువ్వు లేకపోయినా నీతో ఉన్న గుర్తులు మాత్రం ఎప్పుడూ ఉండిపోతాయి. మా ప్రాణం, మా వెలుగు, మా జీవితం అంతా నువ్వే. ఇంకా ఏ చీకు చింత లేకుండా ప్రశాంతంగా అమ్మమ్మ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.